హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీ నా వీడియోస్ని ఫస్ట్ టైం చూసినట్టు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. సో మ్యాటర్ ఏంటంటే ఈరోజు నేను మిగిలిపోయిన అన్నంతో మీకు ఒక మంచి రెసిపీ అయితే చూపిస్తాను. ఇది నా ఓన్ రెసిపీ అయితే కాదు, యూట్యూబ్ రెసిపీ అనమాట. కూర్చొని షార్ట్స్ చూస్తుండగా ఈ రెసిపీ అయితే నాకు కంటపడింది. సరే సింపుల్గా ఉందని ట్రై చేసి మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను. సో ప్రాసెస్కి వెళ్ళిపోదాము. ప్రాసెస్ వచ్చేసి ఏంటంటే ఫస్ట్ అయితే మనం అన్నం తీసుకొని మంచిగా కలుపుకొని పొడి చేసేయాలి. నెక్స్ట్ అందులోకి మనము తగినంత కారం వేసుకొని రుచికి సరిపడా ఉప్పు అయితే వేసుకోవాలి. అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. నాకైతే 2 స్పూన్స్ పట్టింది, నేను అన్నం మరింత తీసుకున్నాను కాబట్టి. క్వాంటిటీ బట్టి వేసుకొని ఈ మిశ్రమాన్ని మంచిగా మిక్స్ చేసుకొని పోపు అయితే వేసుకోవాలి. బాండి పెట్టుకొని నూనె వేసుకొని అందులోకి ఆవాలు, పచ్చనిపప్పు, సాయిపప్పు, శనగిత్తనాలు, ఎండుమిరపకాయ, కరివేపాకు, చిటికెడు పసుపు వేసుకొని మంచిగా వేపుకోవాలి. నేను చేస్తున్నాను, మా తమ్ముడు వచ్చి హెల్ప్ చేస్తున్నాడు. ఇంకా మనం కలిపి పెట్టుకున్న అన్నాన్ని మొత్తం మిశ్రమం కలిసేటట్టు వేపుకోవాలి 2 మినిట్స్ అంతే. కలుపుకున్న మిశ్రమాన్ని ప్లేట్లోకి సర్వ్ చేసుకొని వేడివేడిగా తింటే టేస్ట్ అయితే అదిరిపోయింది. ఇది చల్లగుంటే బాగోదు, వేడి మీద తినేసేయాలి. సో ఇంక మేము ఆకలి మీద ఉన్నట్టు నేను మా తమ్ముడితో లాగిచ్చేస్తున్నాము. ఇంకా మేము దీని పని కానిస్తాం, మీరు మీ పని కానిచ్చేసి వెళ్ళే ముందు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటాం.